చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోని డిఆర్డీఏ సమావేశ మందిరంలో డ్వాక్రా మహిళా సంఘాల లీడర్లతో నెలవారీ సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ తులసి మాట్లాడుతూ మహిళా డ్వాక్రా సంఘాల్లో ఒక్కొక్క మండలం నుంచి 3 లీడర్లు ఈ సమావేశానికి హాజరై సంఘాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైన సుదీర్ఘంగా చర్చిస్తారని తెలిపారు. దీంతో పాటు ఎన్బియు సర్వే, లక్పతి దీదీ, ఇతర జాతీయ పథకాలపైన చర్చించి వాటి అమలు తీరిపోయిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన లీడర్లు మండలంలో సంఘ సభ్యులకు, వివోలకు శిక్షణ ఇచ్చి తద్వారా ఆర్థిక పరిపుష్టికి చర్యలు చేపడతారని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనే డిఆర్డీఏ పథకాల లక్ష్యమని అన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా సమాఖ్య రన్ అవుతుంది. మన కొత్త చిత్తూరు డిస్టిక్లోనే ప్రతి నెల కూడా జిల్లా సమాఖ్య ఆల్ మండలాల నుంచి ఈసీ మెంబర్స్ వస్తారు. వాళ్ళకు ఆ నెలలో జరిగినటువంటి లావాదేవీలు, తర్వాత అక్కడ మండలంలో ఇంప్లిమెంట్ చేసేటటువంటి కొత్త కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఈసీ మెంబర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకు ఎన్బియు సర్వే ఒకటి కొత్తగా పెట్టారు. ఆ సర్వే, లక్పతి దీదీ, తర్వాత అజవికాస్, నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్గా కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ మండల సమాఖ్యలో రెవెన్యూ జనరేషన్కి ఎలాంటి యాక్టివిటీస్ తీసుకోవాలి, బిఎంసీస్ మీద డిస్కషన్, ఉన్నతి పైన కూడా లోన్స్ ఎవరికైనా కావాలి, ఇంకా ఎంఎస్ఎంఈ కానీ లేదా పిఎంఎఫ్ఎంఈ కానీ ఇలాంటి ఆల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పైన ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఫర్దర్ వీళ్ళు వెళ్ళి వాళ్ళ మండల సమాఖ్యలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అక్కడ కూడా వివో వైజ్గా కూడా వాళ్ళు డిస్కస్ చేసేసి సంఘాలలో ఉన్నటువంటి అప్పులన్నీ కట్టడము, ఇంకా ఫర్దర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఇక్కడ నుంచి వాళ్ళు ప్లాన్ చేస్తారు.